కేంద్ర ప్రభుత్వం దేశంలో ఈరోజు రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఎరువులకు లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తుంది. ఈ రోజున ఎరువులు కాసిన ముడి సరుకు ఈ దేశంలో దొరకదు, బయట దేశాలకు తీసుకురావాలి. అయినా కూడా ఎప్పుడైతే రేట్లున్నా కూడా ఒక్కొక్క కట్టకు 2,000 రూపాయల సబ్సిడీ భరించి రైతులకు కేంద్రం అందజేస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మరి కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు 20 రూపాయలు కూడా కనీసం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు ఇవ్వట్లేదు? కేంద్రం ఒక యూరియా కట్టకి, డిఏపి కట్టకి, ఈ కట్టలకు ఒక్కొక్క కట్టకు 2,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. యూరియా కట్టకి మీకు తెలుసు, మొన్న ఈ మధ్యకాలం దాకా కూడా 26,000 రూపాయలు ఉంది. మరి 260 రూపాయలకి ఇచ్చారు. ఇప్పుడు కూడా 1961 రూపాయలు ఎంత ఉంది, 266 రూపాయలు 50 పైసలు ఇస్తున్నారు. మరి ఒక డిఏపి కట్ట 3,400 ఇప్పటికి 1,150 రూపాయలు ఇస్తున్నారు. మరి ఈ లెక్కన 2,000 రూపాయల కట్టకి సబ్సిడీ ఇస్తుంటే కొత్తగూడెం నుంచి ట్రాన్స్పోర్ట్ 20 రూపాయలు, ఖమ్మం నుంచి 30 రూపాయల ట్రాన్స్పోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కనీసం 20 రూపాయల ట్రాన్స్పోర్ట్ కూడా భరించరా? కేంద్రం పూర్తిగా ఎరువుల సబ్సిడీ భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని జీరో, 1 రూపాయి కూడా లేదు. మరి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు 20-30 రూపాయలను కనీసం కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం కిసాన్ మోర్చా తరఫున. అదే కాకుండా అతి ముఖ్యమైన విషయం, ఈ రోజున సీతారామ ప్రాజెక్టు ఈ జిల్లా వాసులు కలలుగన్నారు, మాకు నీళ్లు వస్తాయని చెప్పి. మరి మాకున్న ఏకైక ఆధారం గోదావరి జలాలు. ఆ గోదావరి జలాలు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వస్తాయి, మా ప్రాంతం అంతా సస్యశ్యామలం అయింది అనుకున్నారు. కానీ ఎటువంటి పర్మిషన్ లేకుండా మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు నీళ్లున్న కాలువలోకి, మరి ఆ నాగార్జున సాగర్ కాలువ ఆల్రెడీ నీళ్ళు వచ్చే కాలువలోకి ఆగా మేఘాల మీద 2 నెలల్లో కాలువ తీసేసి రైతులకు 21 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చి తీసుకుపోయి ఆ నీళ్లు కలిపారు. మరి ఆ రైతులకు ఇవ్వద్దని అంటలేదు, సంతోషం. మరి ఈ రైతులకు ముందు ఈ జిల్లాలో నుంచి వచ్చే వాళ్ళకి ఇచ్చాకిస్తే సంతోషపడదాం. మరి పోనీ ఇచ్చారు. వేసవి కాలంలో కనీసం ఈ ప్రాంత వాసులు మరి వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళు కూడా రైతులే అని నువ్వు గుర్తించి భూసేకరణ చేసి వాళ్ళకు కూడా ఇక్కడ నష్టపరిహారం ఇచ్చి ఎకరాకి 21 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి వేసవికాలం ఆ కాలాలను పూర్తి చేస్తుంటే ఈరోజు రైతులకి ఈ ఎలినా ప్రభావం తట్టుకుంది. మరి అలాంటి విషయాన్ని నువ్వు మరి ఎందుకు గుర్తించట్లేదు మంత్రివారు? అంటే ఈ ప్రాంతం ఇది కాదా? మంత్రులు ఉన్న ప్రాంతాలకి మదరకి, సత్తుపల్లి, పాలేరు ఈ నియోజకవర్గాలు ఖమ్మం దాకా నీళ్లు పోతే సరిపోద్దా? మేము ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం. ఈరోజు మదరకి జర్నీ, ఈరోజు కల్లూరు జర్నీ, ఈరోజు ఖమ్మాని జర్నీ, వెంకటాపురం జర్నీ అని చెప్పి పేపర్లో చూస్తున్నాం. మరి ఈ ప్రాంత వాసులు ఏమి అన్యాయం చేశారు? గోదావరి జలాలు కళ్ళ ముందలే, రైతుల కళ్ళ ముందలే ఈ ప్రాంతంలో పోతుంటే కన్నీరు పెడుతున్నారు. మరి మీకు ఆ కన్నీరు కనపడట్లేదా? మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వారు అడగొద్దా? వారు నీళ్ళు తీసుకున్నారు కరెక్టే, మరి మా ప్రాంత వాసులకు ఏం చేయాలి రైతులని చెప్పి అడగొద్దా? ఇప్పుడు వర్షాలు పట్టలని చెప్పి పంటలు వేసాక అడవుడి చేస్తున్నారు. అదే వేసవికాలం కనుక భూసేకరణ చేసి రైతులు నష్టపరిహారం కావాలి తీస్తే ఈరోజు రైతుకి ఇబ్బంది లేకుండా జరిగేది. మేము ఇప్పటికైనా దయచేసి చెబుతున్నాం, ఉత్తత్త కబుర్లు కాకుండా ఖచ్చితంగా మంత్రులు మీకు ఈ జిల్లా రైతుల మీద ప్రేమ ఉంటే తక్షణమే సమావేశాలు ఏర్పాటు చేసి భూసేకరణకి డబ్బులు రిలీజ్ చేసి ఎక్కడెక్కడ అవకాశం ఉంది అన్ని చెరువులు కూడా నింపాలి. ఇప్పుడు తక్షణం నింపే చెరువులు కొన్ని ఉన్నాయి తక్కువ డబ్బులతోటి. మరి రాబోయే కాలం వేసవికాలం కన్నా కనీసం మిగతా చెరువులన్నీ కూడా నింపేందుకు ప్రయత్నం చేయాలి. మరి వాటికి డబ్బులు కేటాయించారా? కేటాయించలేదు. భూసేకరణకి డబ్బులు కేటాయించారా? లేదు. మరి మీ నీళ్ళున్న కాలువ మాత్రం 2 నెలల్లో కాలువ తీసుకుని వెళ్ళిపోయింది ఎటువంటి పర్మిషన్ లేకుండా. ఈ రైతులు ఏం పాపం చేశారు? ఖచ్చితంగా ఇప్పటికైనా 3 మంత్రులు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి తక్షణమే నిధులను చేసి